హలో వీవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివలత బస్వెల. ఈ క్లాస్లో మనం సెట్ అంటే ఏంటి, సెట్లో ఏ టైప్ ఆఫ్ మెథడ్స్ యూస్ చేస్తాం, సెట్ ఆపరేషన్స్ని చూద్దాం. ఫస్ట్, వాట్ ఈజ్ సెట్? సెట్ అంటే ఏంటంటే యూనిక్ డేటా టైప్స్ని మనం కర్లీ బ్రేసెస్లో కానీ ఇనిషియలైజ్ చేసుకొని వాల్యూని కామాతో సపరేట్ చేసి ఆ వాల్యూస్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసినట్లయితే అటువంటి డేటా టైప్ని మనం సెట్ అని అంటాం. సెట్ సింటాక్స్: ఏనటువంటి ఒక వేరియబుల్ తీసుకున్నాను, వాల్యూస్ని కర్లీ బ్రేసెస్లో స్టోర్ చేయాలి కాబట్టి కర్లీ బ్రేస్ తీసుకున్నాను, ఇంటీజర్ డేటా టైప్ వాల్యూస్ని స్టోర్ చేస్తున్నా. 1 2 3 అని నేను వాల్యూస్ స్టోర్ చేశాను. ఈ విధంగా వాల్యూస్ని కామాతో సపరేట్ చేసి స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేసి ఆ వాల్యూస్ని ఒక వేరియబుల్కి స్టోర్ చేసినట్లయితే దాన్ని మనం సెట్ అని అంటాం. సెట్స్లో మనం 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ని పర్ఫామ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మనకు ఒక సెట్ ఉంది, ఆ సెట్లో వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాం. అంటే ఇక్కడ 3 వాల్యూసే ఉన్నాయి, ఇంకొక వాల్యూని కానీ మనం యాడ్ చేయాలన్నప్పుడు ఇన్బిల్ట్ యాడ్ మెథడ్ని మనం యూస్ చేస్తాం. ఇలా యాడ్ మెథడ్ యూస్ చేసుకొని ఉన్న వాల్యూస్కి మనం ఎక్స్ట్రా ఒక వాల్యూని యాడ్ చేయొచ్చు. సెకండ్ వన్, అప్డేట్ మెథడ్. అప్డేట్ మెథడ్ ఎందుకు యూస్ చేస్తామంటే మోర్ దాన్ వన్ వాల్యూని మనం యాడ్ చేయాలి. అంటే ఫర్ సపోజ్ మనకి ఒక సెట్ ఉంది, ఇంకొక సెట్లో కూడా వాల్యూస్ ఉన్నాయి, 2 సెట్ వాల్యూస్ని మనం యాడ్ చేయాలన్నప్పుడు అప్డేట్ మెథడ్ని యూస్ చేస్తాం. సింగిల్ సెట్ ఉన్నప్పుడు దాంట్లో సింగిల్ వాల్యూని యాడ్ చేయాలంటే యాడ్ మెథడ్ యూస్ చేస్తాం. అలా కాకుండా 2 సెట్స్ ఉన్నప్పుడు 2 సెట్స్ని యాడ్ చేయాలన్నప్పుడు అప్డేట్ మెథడ్ని యూస్ చేస్తాం. థర్డ్ వన్, రిమూవ్ మెథడ్. రిమూవ్ మెథడ్ యూస్ చేసి సెట్లో ఉన్నటువంటి వాల్యూస్ని మనం రిమూవ్ చేయొచ్చు. 3 మెథడ్స్ యూస్ చేసుకొని వాల్యూస్ని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం చూసాం. పైథాన్లో మనకి 4 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, యూనియన్ ఆపరేషన్. యూనియన్ ఆపరేషన్ అందరికీ తెలుసు. ఏంటంటే మనకి 2 సెట్స్ ఉంటాయి, ఉన్న 2 సెట్స్లో కామన్ ఉన్న వాల్యూస్ కానీ అంటే 2 సెట్స్ని కంబైన్ చేసి మనకి అవుట్పుట్ వస్తే దానిని మనం యూనియన్ అంటాం. సెకండ్ వన్, ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ ఎప్పుడు యూస్ చేస్తామంటే 2 సెట్స్ ఉన్నప్పుడు 2 సెట్స్లో కామన్ ఉన్న ఎలిమెంట్స్ మనకి కావాలి అన్నప్పుడు మనం ఇంటర్సెక్షన్ని యూస్ చేస్తాం. థర్డ్ వన్, డిఫరెన్స్. డిఫరెన్స్ ఎప్పుడు యూస్ చేస్తామంటే 2 సెట్స్ ఉన్నాయి మనకి, 2 సెట్స్లో కామన్ ఎలిమెంట్స్ రిమూవ్ చేసి సెట్ 1లో ఉన్నటువంటి వాల్యూసే మనకు అవుట్పుట్గా రావాలి అన్నప్పుడు మనం సెట్ డిఫరెన్స్ యూస్ చేస్తాం. ఫోర్త్ వన్, సెట్ సిమెట్రిక్ డిఫరెన్స్. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటంటే 2 సెట్స్లో కామన్ ఉన్న ఎలిమెంట్స్ రిమూవ్ చేసి రిమైనింగ్ వాల్యూస్ మొత్తం మనకి డిస్ప్లే చేస్తే దానిని మనం సెట్ డిఫరెన్స్ అంటాం. ఫస్ట్, అప్డేట్, యాడ్ అండ్ రిమూవ్ మెథడ్స్ని, సెట్ ఆపరేషన్స్ని ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్, ఏనటువంటి ఒక సెట్ తీసుకున్నాను, సెట్లో 1 2 3 వాల్యూస్ తీసుకున్నాను. ఫస్ట్ నేను ప్రింట్ చేస్తున్నా, అంటే బిఫోర్ యాడింగ్ మనకి వాల్యూస్ ఎలా ఉన్నాయో ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఏ డాట్ యాడ్, అంటే వాల్యూని యాడ్ చేస్తున్నా. 6 అనేటువంటి వాల్యూ నేను ఆల్రెడీ ఉన్న సెట్లో యాడ్ చేస్తున్నా. ఇనిషియల్గా మనం ఏనటువంటి సెట్ తీసుకున్నాం, ఆ సెట్లో 1 2 3 వాల్యూస్ని స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్, ప్రింట్ బిఫోర్ యాడింగ్ అని ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నాం.
వాల్యూస్ అన్ని 1 2 3 మనం యాడ్ చేయక ముందు ప్రింట్ చేస్తున్నాం. అవుట్పుట్ మనకి 1 2 3 వచ్చింది. నెక్స్ట్ ఏ డాట్ యాడ్ ఆఫ్ 6 అంటే 1 2 3కి మనం 6 అనేటువంటి న్యూ వాల్యూని యాడ్ చేస్తున్నాం. అంటే 1 2 3 6 వచ్చింది. మనకి ఇప్పుడు అవుట్పుట్ అనేటువంటిది 6 యాడ్ అయ్యి వస్తుంది. 1 2 3 6 అని అవుట్పుట్ వచ్చింది. సింగిల్ వాల్యూని మనం యాడ్ చేయాలన్నప్పుడు ఇలా యాడ్ మెథడ్ యూస్ చేసుకొని వాల్యూస్ని యాడ్ చేస్తాం. 2 సెట్స్ని యాడ్ చేయాలంటే అప్డేట్ మెథడ్ యూస్ చేస్తాం. ఏనటువంటి సెట్ తీసుకున్నాం, బి సెట్ 5 6 7 అని బి సెట్ తీసుకున్నాను. ఏ డాట్ అప్డేట్ ఆఫ్ బి ఏ అనే ఒక సెట్ తీసుకున్నాం. సెట్లో 1 2 3 వాల్యూస్ ఉన్నాయి. బి సెట్లో 4 5 6 వాల్యూస్ ఉన్నాయి. ఏ డాట్ అప్డేట్ ఆఫ్ బి అంటే బి సెట్లో ఉన్నటువంటి వాల్యూస్ని ఏలో స్టోర్ చేస్తున్నాం. ప్రింట్ అప్డేటెడ్ సెట్, ఏ సెట్ని ప్రింట్ చేయాలి. ఫస్ట్ ఏ అనేటువంటి సెట్లో 1 2 3 వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ బి సెట్లో 4 5 7 ఉన్నాయి. 2 సెట్స్ని మనం యాడ్ చేస్తున్నాం. 1 2 3 5 6 7. అవుట్పుట్ అనేటువంటిది మనకి 1 2 3 5 6 7 అంటే 2 సెట్స్ని కంబైన్ చేసినప్పుడు ఏ విధంగా అవుట్పుట్ ఉంటుందో ఆ అవుట్పుట్ వచ్చింది. ఇలానే మనం వాల్యూని రిమూవ్ చేయాలి అంటే రిమూవ్ మెథడ్ని యూస్ చేస్తాం. ఏ డాట్ రిమూవ్ ఆఫ్ 3 అంటే నేను 3 అనేటువంటి వాల్యూని రిమూవ్ చేయాలి అనుకుంటున్నా. ఫస్ట్ ఏ వాల్యూ 1 2 3 ఉంది. ఏ డాట్ రిమూవ్ కాబట్టి 1 2 3 అనేటువంటిది రిమూవ్ అయింది. ప్రింట్ ఏ అని తీసుకున్నాం. ఏ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే రిమూవ్ 3 తీసుకున్నాం కాబట్టి 3 వాల్యూ మనకి కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. రిమైనింగ్ వాల్యూస్ మనకి అవుట్పుట్ వస్తాయి. 1 2 అని అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ సెట్ ఆపరేషన్స్. ఫస్ట్ యూనియన్. యూనియన్ అంటే మనకి 2 సెట్స్లో ఉన్నటువంటి వాల్యూస్ మొత్తం రావాలి. చూడండి, ఫస్ట్ ఏ సెట్ తీసుకున్నాం 1 2 3 ఉంది. బి సెట్ తీసుకున్నాం 4 5 6. 2 సెట్స్ని యాడ్ చేసి మనకి సెట్ యూనియన్ వచ్చింది. 1 2 3 4 5 6. నెక్స్ట్ వన్ సెట్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే మనం అన్ సింబల్ని యూజ్ చేసి ఇంటర్సెక్షన్ పర్ఫామ్ చేస్తాం. 2 సెట్స్లో మనకి కామన్ వాల్యూస్ ఉంటే ఆ కామన్ వాల్యూ అవుట్పుట్ వస్తుంది. కామన్ వాల్యూస్ లేకపోతే మనకి ఎంప్టీ సెట్ అవుట్పుట్ వస్తుంది. వన్ టూ త్రీ 4 5 6 అంటే 2 సెట్స్లో మనకి కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి మనకి అవుట్పుట్ అనేటువంటిది ఎంప్టీ సెట్ వచ్చింది. నెక్స్ట్ సెట్ డిఫరెన్స్. సెట్ డిఫరెన్స్ అంటే మైనస్. సెట్ డిఫరెన్స్లో మనకి ఏమన్నా కామన్ ఎలిమెంట్స్ ఉంటే రిమూవ్ అయిపోయి ఏ సెట్లో ఉన్నటువంటి వాల్యూ మనకి అవుట్పుట్ రావాలి.
ఫస్ట్ సెట్ ఏలో 1 2 3 ఉంది, సెట్ బిలో 4 5 6 ఉన్నాయి. కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి సెట్ ఏలో ఉన్నటువంటి వాల్యూ అవుట్పుట్ వస్తుంది 1 2 3. నెక్స్ట్ సిమెట్రిక్ డిఫరెన్స్. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే కామన్ ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోయి ఉన్న వాల్యూస్ మొత్తం మనకి డిస్ప్లే అవ్వాలి. కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఉన్న వాల్యూస్ మొత్తం మనకి అవుట్పుట్ వస్తుంది. దిస్ ఈజ్ ఫర్ సెట్ అండ్ సెట్ మెథడ్స్, set operations. Thank you for watching this video.